హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అసలు మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, థర్డ్ పార్టీతో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ చూద్దాం. ఈరోజు ఎనర్జీస్ విషయానికి వస్తే మీ పర్సన్ అయితే చాలా సాడ్నెస్లో ఉన్నారు. ఎందుకు అంటే చాలామంది ఇక్కడ వీళ్ళకి ఫోర్స్డ్ మ్యారేజెస్ అయితే జరగబోతున్నాయంటే అరేంజ్ చేయబోతున్నారనమాట. సో ఆ విషయం నచ్చక అలా ఐసోలేట్ అయిపోయి వాళ్ళంతటి వాళ్ళే ఐసోలేట్ అయిపోయి ఎవరికి ఏమీ చెప్పలేక అసలు నలుగురిలోకి రావాలంటేనే చిరాగ్గా అనిపించి వాళ్ళంతట వాళ్ళే ఐసోలేట్ అయిపోయి ఉన్నారు ప్రజెంట్ అయితే. ఎవరితో మాట్లాడాలన్నా చిరాగ్గా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే వాళ్ళు ఎవరిని నమ్మడానికి లేదు అని తెలుసుకున్నారు. ఎవరి మీద నమ్మకం అనేది లేదు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్కి. ఇక్కడ మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని సపరేషన్కి ముందు ఎలా అయితే బిహేవ్ చేశారో మీతో, అంటే సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేయడం, సడన్గా మీకు కాల్ చేసి రేపటి నుంచి కాల్ చేయొద్దు నాకు, ఈరోజుతో అయిపోయింది మన ఇద్దరికి, ఇలా మాట్లాడారో అవన్నీ గుర్తు చేసుకొని మరీ ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ ఎంత బాధ ఉన్నా కూడా మళ్ళీ మిమ్మల్ని కలవాలి అంటే ఏంటో ఆలోచిస్తున్నారు. మళ్ళీ టైం రావాలి దేనికైనా అని, డివైన్ టైమింగ్ ఏదైతే ఉంటుందో ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే సైలెన్స్లో ఉన్నారో ఆ సైలెన్స్ జస్ట్ టెంపరీ అన్నమాట. త్వరలోనే మీకు కాల్ చేస్తారు, త్వరలోనే మీకు మెసేజ్ కూడా చేయబోతున్నారు అండ్ కాల్ చేసి అన్ని విషయాలు చెప్పబోతున్నారు. తనకి మీ పర్సన్కి ఉన్న ఫియర్ ఏంటంటే ఇప్పుడు ఈ సెపరేషన్ పీరియడ్ చాలా లాంగ్ అయిపోతుంది, మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో ఇంకా అన్న భయం పట్టుకుంది. అందుకే త్వరగా మిమ్మల్ని కలవాలి, మీకు అన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నారు. మీది ఒక డివైన్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ మీది. అంటే పూర్వజన్మ నుంచి ఈ రిలేషన్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది అండ్ నెక్స్ట్ జన్మకు కూడా ఉంటుంది ఇది. ఇక్కడ చూస్తే అలా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామందికి ఏజ్ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ కేర్ చేయకుండా మళ్ళీ మీరు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ఇద్దరూ ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో ఇది ఒక డివైన్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇది. అందుకే డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీకు. ఇక్కడ లెటర్స్, ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే LCK VR అండ్ F. రాసుల విషయానికి వస్తే ఏరిస్, లియో, సాజిటేరియస్, వర్గో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ టోటల్ 12 రాసులు కనిపిస్తున్నాయి మనకైతే. అండ్ లక్కీ నెంబర్ 10. మీ పర్సన్ ఇక్కడ చాలా డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు, ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ రిలేషన్ కోసం. ఎందుకు అంటే ఇక్కడ ఫోర్స్డ్ మ్యారేజ్ జరగబోతుంది అంటే పేరెంట్స్ అట్లా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన మ్యాచ్ ఏదో తీసుకొచ్చి
చేసేద్దామన్న ప్లానింగ్లో ఉన్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్కి మాత్రం థర్డ్ పార్టీతో మ్యారేజ్ కూడా అసలు ఇష్టం లేదు. అటు మీ వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి అయితే మీ పర్సన్కి థర్డ్ పార్టీకి కూడా సపోర్ట్ ఇవ్వడానికి రెడీ, థర్డ్ పార్టీతో కూడా మ్యారేజ్ చేయడానికి రెడీ. థర్డ్ పార్టీతో రిలేషన్ ఆల్రెడీ తీసుకున్నారు, అంటే ఎంగేజ్మెంట్ టైప్లో ఏదో చేసుకున్నారు, చిన్న ఫంక్షన్ లాంటిది. సో ఈ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్కి మధ్య రిలేషన్కి ఇప్పుడు ఒక మేజర్ షిఫ్ట్ అనమాట. అంటే ఆ రిలేషన్ని డెప్త్ వరకు కట్ చేసేయబోతున్నారు మీ పర్సన్. మీ పర్సన్కి చేసిన చీటింగ్ ఏదైతే ఉందో థర్డ్ పార్టీ, అదైతే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్. అది ఆ విషయం గుర్తొస్తే అసలు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు థర్డ్ పార్టీతో. అంత దారుణంగా చీట్ చేశారు థర్డ్ పార్టీ మీ పర్సన్ని. సో అప్పుడే డిసైడ్ అయ్యారనమాట, ఇంకా మీతోనే మ్యారీడ్ లైఫ్ అంటూ ఉంటే మీతోనే ఉంటుంది, ఇంకెవరితో ఉండదు అని. ఎంత వెతికినా, ఎంత ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కనీసం మీరు చూపించిన ప్రేమ లాంటి ప్రేమ ఎవరు చూపించట్లేదు మీ పర్సన్ పైన. మీరు ఒక పక్క మదర్లీ లవ్ చూపించారు, ఒక పక్క ఒక సోల్మేట్ లాగా ప్రేమ చూపించారు, అన్ని రకాలుగా ప్రేమ చూసింది మీ దగ్గరే మీ పర్సన్. సో అందుకే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే డిసైడ్ అయ్యారు. మీరు తన లైఫ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు స్టార్టింగ్ నుంచి. మిమ్మల్ని ఎప్పుడైతే వద్దు అనుకుంటున్నారో, మీకు ఇంకా అప్పుడు మిమ్మల్ని ఇంకా నో కాంటాక్ట్లో పెట్టలేదు, కానీ ఎప్పుడైతే మీ పర్సన్ మనసులో మిమ్మల్ని వదిలించుకోవాలి అన్న ఐడియా వచ్చిందో ఆ రోజు నుంచి మీ పర్సన్కి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఫైనాన్షియల్, తర్వాత థర్డ్ పార్టీతో బ్రేకప్, ఇలా మొత్తం అన్ని రకాలుగా డిస్టర్బ్ అయిపోయారు, లాస్లోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. మిమ్మల్ని ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లోంచి తీసేశారో ఆ రోజు నుంచి. సో ఆ విషయాలన్నీ రియలైజ్ అయ్యారు మీ పర్సన్. ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఒక్కొక్కటి. సో అందుకే ఇప్పుడు ఎలా అయినా మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకెళ్ళాలి, లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి అని అనుకుంటున్నారు. డైలీ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు, మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారు, చాలా రకాలుగా మిమ్మల్ని పొందడానికి ట్రై చేస్తున్నారు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్. సో ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్ అండ్ పితృదేవతల బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరికి తప్పకుండా రీయూనియన్ అవుతుంది అండ్ మ్యారేజ్ అవుతుంది అండ్ లైఫ్ లాంగ్ మీరు కలిసి ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. ఏదో రకంగా సడన్గా వచ్చి మీ ముందు నుంచోవాలని, మిమ్మల్ని చూడాలని, మీ వాయిస్ ఎక్కడైనా వినిపిస్తుందేమో వినాలి అని చాలా కోరికలు అయితే ఉన్నాయి మీ పర్సన్కి. మీరు మాట్లాడుకున్న చాటింగ్ ఉంటుంది కదా, ఆ చాట్ అది చూస్తున్నారు డైలీ. పడుకునే ముందు మీ పిక్స్ చూస్తుంటారు, మీ వీడియోస్ ఏమైనా ఉంటే అవి చూస్తుంటారు. మళ్ళీ లోపల బాధపడుతూ ఉంటారు, ఎంత బాధ పెట్టానో మిమ్మల్ని అనుకుని మనసులో మళ్ళీ మీ పర్సన్ బాధపడుతూ ఉంటారు. సో ఇక్కడ మీ స్మైల్ అంటే చాలా ఇష్టం మీ పర్సన్కి ఇక్కడ. సో మీరు స్మైలింగ్ ఫేసెస్ ఏమైనా చూసినప్పుడు మీ పిక్స్, స్మైలింగ్ పిక్స్ ఉంటాయి కదా, ఆ పిక్స్ చూసినప్పుడు కూడా మళ్ళీ తను చాలా డీప్గా బాధపడుతూ ఉంటారు. ఏంటి అంటే అసలు అంత హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఎంత బాధ పెట్టాను, అలా చేయకూడదు కదా, తప్పు కదా అని ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఎంత రిగ్రెట్ అయినా మళ్ళీ కలవలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇవన్నీ తలుచుకొని చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని త్వరగా కలవాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
థర్డ్ పార్టీతో కంప్లీట్గా రిలేషన్స్ కట్ చేసుకుని అప్పుడు మీ దగ్గరికి రావాలని ఉంది మీ పర్సన్కి. సో అదే అదే పనిలో ఉన్నారు ప్రజెంట్ అయితే. ఎంత చెప్పినా పేరెంట్స్ అయితే వినే స్థితిలో లేరు మీ పర్సన్ విషయంలో. సో అందుకే టైం పడుతుంది మీ రీయూనియన్కి. కానీ పేరెంట్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏదో ఒక రోజు తను ఒక బిగ్ స్టెప్ అయితే వేయబోతున్నారు. అంటే ఇంట్లోంచి బయటకు వచ్చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి అక్కడ మ్యారేజ్ చేసుకుని అక్కడ ఉండటం కానీ, అలాంటిది ఏదైనా చేయడానికి అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ఫ్రెండ్స్తో కలిసి అండ్ సిబ్లింగ్స్తో కలిసి ఇలా చెప్పడం కూడా అయితే జరిగింది. ఫోర్స్డ్ మ్యారేజ్, థర్డ్ పార్టీతో మ్యారేజ్ ఇష్టం లేదు కాబట్టి నేను ఇలా చేద్దామని అనుకుంటున్నాను అని అందరితో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ సిబ్లింగ్స్ ఉంటారు కదా, వాళ్ళతో చెప్పడం జరిగింది. ఈ రీడింగ్ ఎవరికోసమైనా చూడొచ్చు మీరు. మీ పర్సన్ మేల్ ఫీమేల్ ఎవరైనా అయి ఉండొచ్చు. క్రష్, ఎక్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్, ఇలా ఎవరికోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఈ రీడింగ్ చూసే టైంకి మీ సిచ్యువేషన్కి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సపరేట్ వీడియోస్ అయితే ఏం చేయరు దీనికి. ఇది ఎవరికోసమైనా జర్నల్ రీడింగ్ కాబట్టి, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా రెజనేట్ అవ్వచ్చు. మీ పర్సన్ ఎప్పటికైనా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, ఫస్ట్ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి అన్న బాధలో కూడా ఉన్నారు. ఆ స్టెబిలిటీ రావాలి అని అంటే ఇప్పుడు ఉన్న జాబ్లోంచి కానీ ఉన్న బిజినెస్లోంచి కానీ కొంచెం హయ్యర్ స్కేల్ ఉన్న వాటిలోకి వెళ్తేనే స్టెబిలిటీ వస్తుంది అని ఆ సెర్చింగ్లో కూడా ఉన్నారు, జాబ్ సెర్చింగ్లో కూడా ఉన్నారు మీ పర్సన్. ఎందుకంటే ఇన్ కేస్ మీతో మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని ఈ టాపిక్ మీద కూడా బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని ఎలాగో మ్యారేజ్ చేసుకున్న తర్వాత సరిగా చూసుకోగలనా లేదా, నా దగ్గర సరైన ఫైనాన్షియల్ రీసోర్సెస్ లేవనుకోండి, అప్పుడు మిమ్మల్ని చూసుకోవడం కష్టం కదా. మళ్ళీ మీకు ఏదైనా తక్కువైతే మళ్ళీ ఆ విషయం మీద మీ ఇద్దరికి గొడవలు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ ఆలోచిస్తున్నారు. బట్ మీరు కలిసే టైంకి ఇవన్నీ కూడా ఏం కన్సిడర్ చేయరు. అవన్నీ కూడా మీరిద్దరూ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి అలాంటి విషయాలన్నీ సార్ట్ అవుట్ చేసుకుంటారు. ఇక్కడ మీ వైపు నుంచి చూస్తే మీరైతే పీస్ఫుల్ లైఫ్ అయితే గడుపుతున్నారు. అంటే ఓన్లీ మీకున్న ప్రాబ్లం వల్ల రీయూనియన్ కోసం ఎదురు చూడడమే, ఇంకా అంతకంటే వేరే ప్రాబ్లమ్స్ అయితే లేవు. రీయూనియన్ కోసం ఎదురు చూడడం, మీ పర్సన్ కోసం ఆలోచించడం, ఒకసారి మూవ్ ఆన్ అయిపోతున్నాను నేను వెయిట్ చేయలేను అని కోపం తెచ్చుకోవడం. మీ మూవ్ ఆన్ అవ్వడం ఎలా ఉంటుంది అంటే జస్ట్ 2 minutes 3 minutes మూవ్ ఆన్ అవుతారు మీరు వేరే ఆప్షన్ వైపు. మళ్ళీ వెంటనే మీ పర్సన్ గుర్తొచ్చేస్తారు, ఏంటిది నేను ఏం చేస్తున్నాను, ఎందుకు మూవ్ ఆన్ అయ్యాను, ఇన్ని రోజులు ఎవరి కోసం వెయిట్ చేసి మూవ్ ఆన్ అయిపోతే ఇప్పుడు ఆ వెయిట్ చేసిన పీరియడ్ అంతా వేస్టేనా, అసలు ఏం ఆలోచనలు వస్తున్నాయి నా మైండ్లోకి, ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయని మళ్ళీ మూవ్ ఆన్ అవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే మీ పర్సన్కి అంత వాల్యూ ఉంది, మీ దృష్టిలో వాల్యూ ఇస్తున్నారు, మీ పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో మీరు మూవ్ ఆన్ అయ్యే ప్రసక్తే లేదు. ఈ విషయం మీ పర్సన్కి కూడా అక్కడ తెలుసు. ఆ
అటు మీ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేరు, ఇటు మీరు మూవ్ ఆన్ అవ్వలేరు. ఈ విషయం అయితే కన్ఫర్మ్ మీ పర్సన్కి. సో ఇలాంటి అప్పుడప్పుడు మీ పర్సన్ మైండ్లో కూడా ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. సెపరేషన్ పీరియడ్ ఎక్కువైపోతే మూవ్ ఆన్ అయిపోతారేమో అనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు చేజింగ్ ఆపేస్తే అనిపిస్తూ ఉంటుంది మీ పర్సన్కి, ఎందుకు నన్ను చేజ్ చేయట్లేదు అని. ఇన్స్టాగ్రామ్లో మీకోసం పోస్ట్ పెట్టడం, మీకోసం ఏదైనా సాంగ్స్ పెట్టడం అలాంటివి చేస్తుంటారు. మీ పర్సన్ ఎక్కువ ఇక్కడ మ్యూజిక్ ద్వారా మాట్లాడుతూ ఉంటారనమాట మీ పర్సన్. అంటే మీకు డైరెక్ట్గా మెసేజెస్ ఆర్ కాల్స్ చేయరు. సో తన అభిప్రాయాల్ని, తన ఫీలింగ్స్ని మ్యూజిక్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు మీకు ఇన్స్టాగ్రామ్లో. ఇన్స్టాగ్రామ్లో మీ పర్సన్ పెట్టే రీల్స్ అవన్నీ కూడా 100% మిమ్మల్ని ఉద్దేశించే పెడుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే థర్డ్ పార్టీ అవన్నీ చూసి మళ్ళీ మీ పర్సన్ని టార్చర్ పెట్టడం జరుగుతుంది. అంటే ఆ రీల్ ఎవరి కోసం పెట్టావు, ఆ పోస్ట్ ఎవరి కోసం చేసావు, నీ పిక్స్ ఎవరి కోసం పెడుతున్నావు, ఇలాగా ఈ టార్చర్ కూడా ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ వైపు కూడా కొంచెం తక్కువ ఇంట్రెస్టే చూపిస్తున్నారు మీ పర్సన్. ఎందుకంటే ఏమీ తెలియనట్టు యాక్షన్ చేసి సడన్గా థర్డ్ పార్టీని గోస్ట్ చేయాలి ఇప్పుడు అని ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఏమీ తెలియని అమాయకుల్లాగా నటించి సడన్గా మీ పర్సన్ థర్డ్ పార్టీకి హ్యాండ్ ఇస్తారు, అంటే గెట్ అవుట్ చెప్తారనమాట. అట్లా ఎందుకంటే ముందు నుంచే ఇట్లా ఉంటే బాగుండేది అని తన ఫీలింగ్ మీ పర్సన్ది. కానీ అది కుదరలేదు. ఎందుకంటే థర్డ్ పార్టీ అంత పవర్ఫుల్ థర్డ్ పార్టీ. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే చాలామందికి ఆ ఫ్యామిలీలో భయం కూడా. సో అందరూ భయపడుతున్నప్పుడు మీ పర్సన్ కూడా భయపడుతున్నట్టు నటిస్తున్నారు. కానీ అంత భయం అయితే లేదు మీ పర్సన్కి. కానీ ఇప్పుడు కాదు, గ్రాడ్యువల్గా కట్ చేసుకుంటూ రావాలి అని ప్లానింగ్ అనమాట. మీ పర్సన్ అంతా ప్లానింగ్లో నడుస్తారు, ఒక ప్లానింగ్లో వెళ్తారు ఏదైనా కూడా. సో అదనమాట ఈరోజు రీడింగ్. సో మీకు రీయూనియన్ ఎప్పుడు ఉండబోతుంది, ఎప్పుడు కాల్ రాబోతుంది అంటే నాకు తెలిసి ఇంకొక జూన్ 10th కల్లా చాలామందికి అయితే రీయూనియన్స్ అయిపోతాయి. అంటే నెక్స్ట్ 15 డేస్లో ఇంకా చాలామందికి రీయూనియన్స్ అయిపోతాయి. ఇది మాత్రం కన్ఫర్మ్. మీకు కాల్స్ అండ్ మెసేజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. చాలామందికి కాల్ చేసి చెప్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. మా పర్సన్ కాల్ చేశాడు, మా పర్సన్ కాల్ చేసింది, చాలా రోజుల తర్వాత మా పర్సన్ని కలిశాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, రుద్రాక్షలు, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి పింగ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా వీడియోని. సో వీడియో మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.